నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 12వ అధ్యాయము పరీక్షిత్ యొక్క జననము 20వ శ్లోకము. ఏష దాతా శరణ్యశ్చ యథా హ్యౌషీనరశ్విభిః యశో వితనితాస్మానాం దౌష్యంతిరివయజ్వనాం. ఇతడు ఉసీనరుని కుమారుడైన శివచక్రవర్తి వలె మహాదాతయు శరణాగత వత్సలుడును అగును. దుష్యంతుని కుమారుడైన భరతుని వలె యజ్ఞములను ఆచరించెను. మీ వంశము యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయును. 21వ శ్లోకము. ధన్వినామగ్రణీరేష తుల్యశ్చార్జునయోర్దయోః హుతాశ ఇవ దుర్దర్శః సముద్ర ఇవ దుస్తరః మృగేంద్ర ఇవ విక్రాంతో నిషేవ్యో హిమవానివ తితిక్షుర్వ సుధావాసో సహిష్ణు పితరావివ. ఈ బాలుడు సహస్రబాహువైన కార్తవీర్యార్జుని వలెను తన తాతయగు అర్జునుని వలెను ధనుర్ధారులలో మేటి అగును. మరియు అగ్నిదేవిని వలె ఎదిరింపశక్యముగాని వాడు అగును. సముద్రుని వలె దాటరాని వాడగును. సింహము వలె గొప్ప పరాక్రమశాలియు హిమాలయము వలె ఆశ్రయింపదగిన వాడును అగును. భూదేవి వలె క్షమాగుణము కలిగి ఉండును. తల్లిదండ్రుల వలె సహనశీలము కలవాడగును. 23వ శ్లోకము. పితామహ సమసామ్యే ప్రసాదే గిరిశోపమః ఆశ్రయః సర్వభూతానాం యథా దేవో రమాశ్రయః. 24వ శ్లోకము. సర్వసద్గుణ మహాత్మ్య ఏష కృష్ణమనువ్రతః రంతిదేవ ఇవోదారో యయా త్రివధార్మికః. పితామహుడైన బ్రహ్మదేవుని వలె సకల ప్రాణులయందు సమబుద్ధి గలవాడు అగును. శంకరుని వలె జ్ఞానప్రదాతయు దయాళువియు అగును. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు వలె సమస్త ప్రాణులకును సంరక్షకుడు అగును. శ్రీకృష్ణుని వలె సకల సద్గుణ సంపన్నుడు అగును. రంతిదేవుని వలె ఔదార్యము కలవాడు అగును. యయాతి వలె ధర్మనిరతుడు అగును. ధన్యవాదములు.